ఇంగ్లాండ్తో తొలి 2 వన్డేల్లో విఫలమయ్యాక కెరియర్కు రోహిత్ గుడ్ బై చెప్పబోతున్నాడని చర్చ జరిగింది. లార్డ్స్ వన్డేనే హిట్ మ్యాన్కు ఆఖరి మ్యాచ్ అని కూడా కథనాలొచ్చాయి. ఇంగ్లాండ్తో సిరీస్ తర్వాత మళ్లీ జట్టులోకి తీసుకోబోమని రోహిత్కు సెలెక్టర్లు చెప్పేసినట్టుగానూ ప్రచారం జరిగింది. దీంతో హిట్ మ్యాన్ లేకుండానే వన్డే వరల్డ్ కప్లో భారత జట్టు ఆడబోతోందని ఫ్యాన్స్ చర్చించుకున్నారు. రోహిత్ లేని వరల్డ్ కప్ను చూడలేమంటూ కొందరు అభిమానులు పోస్టులు పెట్టారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ టార్గెట్గా విమర్శలు గుప్పించారు. అయితే రోహిత్ శర్మకు లార్డ్స్ మ్యాచ్ చివరిది కాదంటూ బీసీసీఐ స్పందించింది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా హిట్ మ్యాన్ రిటైర్ కావటం లేదని తేల్చి చెప్పింది. స్వయంగా బీసీసీఐ ప్రధాన కార్యదర్శి దేవ్జిత్ సైకియానే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. రోహిత్ ఫ్యూచర్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోందన్నాడు. హిట్ మ్యాన్ రిటైర్మెంట్ పై మేనేజ్మెంట్ అసలు ఆలోచించలేదన్నాడు. ఆ దిశగా చర్చలే లేవన్నాడు. టీమిండియా తరపున రోహిత్ కంటిన్యూ అవుతాడన్నాడు. తర్వాతి సిరీసుల్లోనూ బరిలో దిగుతాడని చెప్పుకొచ్చాడు. భారత వన్డే జట్టులో రోహిత్ కీలక ప్లేయర్ అని గుర్తు చేశాడు. టీమ్ ప్లాన్స్ లో ఉన్నంత వరకు రిటైర్మెంట్ ఆలోచనే ఉండదన్నాడు. దేవజిత్ సైకియా ప్రకటనతో రోహిత్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకు హిట్ మ్యాన్ కొనసాగడం ఖాయమని ఫిక్స్ అవుతున్నారు. నిజానికి రోహిత్ శర్మ ఇప్పుడు ఒకే ఒక్క ఫార్మాట్ లో బరిలో దిగుతున్నాడు. వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు. 2024 T20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాడు. గతేడాదే టెస్టుల నుంచి తప్పుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ లో బరిలో దిగటమే టార్గెట్ గా పెట్టుకున్నాడు. అందుకు తగినట్టే ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు. 10 కిలోల బరువు కూడా తగ్గాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కొన్ని మ్యాచ్ల్లో అద్భుతంగానే బ్యాటింగ్ చేశాడు. వన్డే వరల్డ్ కప్ లోనూ భారత్ తరపున కీలకంగా నిలవాలనే పట్టుదలతో ఉన్నాడు. కెప్టెన్ గా, ప్లేయర్ గా 2 T20 వరల్డ్ కప్ విజయాల్లో రోహిత్ భాగమయ్యాడు. కానీ ఇంతవరకు వన్డే వరల్డ్ కప్ డ్రీమ్ ను నెరవేర్చుకోలేదు. ఈసారి వన్డే వరల్డ్ కప్ విజయంతోనే కెరియర్ కు వీడ్కోలు చెప్పాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ నాటికి ఫిట్నెస్ ను మెయింటైన్ చేస్తూ హిట్ మ్యాన్ ఫామ్ లో ఉండటం కీలకమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.